కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి. నేను పొన్నం ప్రభాకర్, మీ స్థానిక బిడ్డను, స్థానిక అభ్యర్థిని. ఈ ఎన్నికల లోపల పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వచనం కోసం వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ సాధనలో నా పాత్ర పోషించి రాజకీయాల్లో మళ్ళీ పార్లమెంటు మెంబర్ ఓడిపోయిన తర్వాత కూడా నా ప్రజా సమస్యల మీద నా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నటువంటి సందర్భంగా ఈ ఎన్నిక నా రాజకీయ జీవితానికి ముఖ్యమైనది కాబట్టి మీ ఆశీర్వచనం చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఒక విద్యార్థి నాయకుడిగా మీ కళ్ళ ముందు ఎదిగినటువంటి నన్ను ఆశీర్వదించి స్థానికేతరుడిగా ఈ జిల్లాకు అన్యాయం జరుగుతూ కూడా చూస్తూ ఊరుకున్నటువంటి మరి టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని తప్పకుండా, ఎందుకంటే ఈ ఎన్నికల లోపల జాతీయ రాజకీయానికి ప్రధానమంత్రికి జరుగుతున్న ఎన్నికలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొరకు జరుగుతున్న ఎన్నికలు కాదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేటువంటిది ఖాయమైనటువంటి సందర్భం లోపల రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా యొక్క మద్దతు, నా ఓటు ఉండాలంటే మీరంతా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా నన్ను బలపరచాల్సిన సందర్భంగా కోరుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, ప్రశ్నించే గొంతు ఉండాలన్నా, నా ఆస్తి పెట్టుబడి గొంతు నేను, నా బలం మీరంతా. కాబట్టి దయచేసి నన్ను మీరంతా కూడా నిండు మనసుతోటి ఆశీర్వదించి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపమని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.